విరాట్ కోహ్లీ కప్పు పట్టుకొని హే అని మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇక. సో వరుసగా 2 సార్లు కప్పు కొట్టిరు ఆర్సీబీ అదర్స్ రెండోసారి ఐపీఎల్ కప్ సొంతం. ఫైనల్లో 5 వికెట్ల తేడాతో గుజరాత్పై గ్రాండ్ విక్టరీ. 75 రన్స్తో కింగ్ కోహ్లీ బ్యాటింగ్ షో. సో నిన్న మ్యాచ్ మాత్రం చాలా ఉత్కంఠభరితంగా ఉంటుందేమని చెప్పి అనుకున్నారు, కానీ లేదు, ఆశించినంత పెద్దగా లేదు. ఇంకా జీటీ చూస్తే టకటక వికెట్లు పడిపోతూ ఉన్నాయి. పెద్దగా ఆశించినంత అంటే మ్యాచ్ అనేది ఉత్కంఠభరితంగా లేదు. అంటే సన్ రైజర్స్ ఉంటేనో దాంట్లో ఆర్సీబీకి ఒక ధీటుగా ఉంటే మ్యాచ్ అనేది అలాగే ఉండేది. ఇక నిన్న మొత్తం వన్ సైడ్ అయిపోయింది, మ్యాచ్ కూడా వన్ సైడ్ అయిపోయింది. ఐపీఎల్ 19లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి అద్భుతం చేసింది. ఎన్నో ఏళ్లుగా ఊరించిన మెగా కప్ను వరుసగా 2వ ఏడాది ఒడిసి పట్టుకుంది. సమఉజ్జీల సమరంగా సాగుతుందనుకున్న మెగా ఫైనల్కు ఏకపక్షంగా మార్చేస్తూ ఖతర్నాక్ ఆటలో చేరేగిపోయింది. చేజ్ మాస్టర్ కింగ్ విరాట్ కోహ్లీ 42 బాల్స్లో 9 4లు 3 6లతో 75 నాట్అవుట్. క్లాపికల్ ఇన్నింగ్స్లో ప్రిన్స్ శుభ్మన్ గిల్ సేనాకు చెక్ పెట్టాడు. దాంతో ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మెగా ఫైట్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో గుజరాత్పై గెలిచింది. ముందుగా బ్యాటింగ్ దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 155 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ 37 బాల్స్లో 5 4లతో 50 నాట్అవుట్ టాప్ స్కోరర్గా నిలవగా రషీద్ సలాంకు 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. చేజింగ్లో బెంగళూరు 18వ ఓవర్లలో 161 5 వికెట్లు కోల్పోయి స్కోర్ చేసి నెగ్గింది. వెంకటేష్ అయ్యర్ 16 బాల్స్ 4 4లు 2 6లతో 32 మెరుగ్గా ఆడాడంటూ చూస్తున్నాం. సో ఇక నిన్న మొత్తం మీద ఐపీఎల్ ఫైనల్ నిన్న ఆర్సీబీ మాత్రం కప్పు గెలుచుకుంది. సో కంగ్రాచులేషన్స్ టు ఆర్సీబీ అండ్ విరాట్ కోహ్లీ.